ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. అందరికి వందనాలు చెల్లిస్తున్నాను. రాజాధిరాజు, గొప్ప దేవుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుని యొక్క పాదాల చెంత చేరి మీ అందరికీ యేసుక్రీస్తు బట్టి శుభాలు తెలియజేస్తున్నాను. టెహిల్లా సంఘం తరపున మీ అందరికీ ఆహ్వానం తెలియజేస్తున్నాను. యెహోవా యందు నమ్మకించు వారిని కృప ఆవరించున్నది. నీతిమంతులారా యెహోవాను బట్టి సంతోషించుడి, ఉల్లసించుడి. యథార్థ హృదయులారా మీరందరూ ఆనందగానం చేయుడి. నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందగానం చేయుడి. స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము. సితారాతో యెహోవాను స్తుతించుడి. 10 తంతుల స్వరమండలముతో ఆయనను కీర్తించుడి. ఆయనను గూర్చి నూతన కీర్తన పాడుడి. ఉత్సాహధ్వనితో ఇంపుగా వాయించుడి. యెహోవా వాక్యము యథార్థమైనది. ఆయన చేయనిదంతయు నమ్మకమైనది. దేవుడు మనకు వాగ్దానం చేస్తున్నాడు. ఆయన యందు నమ్మిక ఉంచు వారికి ఆయన కృపతో ఆవరిస్తున్నాడు. ఆయన కృపను కుమ్మరిస్తున్నాడు. కాబట్టి మన మీద ఎల్లప్పుడూ ఆయన కృప సమృద్ధిగా ఆయన కుమ్మరిస్తున్నాడు కాబట్టి, ఆయన మన యెడల దయ చూపిస్తున్నాడు కాబట్టి, మనం దేవుని సన్నిధిలో సంతోషించుచు, ఆనందగానం చేయొచ్చు, స్తుతి చేస్తూ ఆయన సన్నిధిలోకి అడుగు పెడదాం. ప్రార్థనా పూర్వకంగా దేవుని సన్నిధిలోకి అడుగు పెడదాం. స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరం అంటున్నాడు. నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి అంటున్నాడు. కాబట్టి దేవుని బట్టి మనం స్తుతిస్తూ, ఆరాధిస్తూ, దేవుడు మన జీవితంలో చేసిన గొప్ప గొప్ప కార్యాలను, మేలును, ఆశ్చర్య కార్యములను తలంచుకుంటూ ఆయన సన్నిధిలోకి అడుగు పెడదాం. స్తోత్రమయ్యా, స్తోత్రం, 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 స్తోత్రం. మహాగణుడు, మహోన్నతుడైన రాజాధిరాజానికి వందనాలు చెల్లిస్తున్నాను. అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడైన వాడానికి వందనాలు చెల్లిస్తున్నాను. అన్ని నామముల కన్నా పైనామం కలిగిన వాడానికి వందనాలు చెల్లిస్తున్నాను. అయ్యా అయ్యా, ఎంత మంచి కృపతో దేవా మమ్మల్ని ఆదరిస్తున్న వాడానికి వందనాలు చెల్లిస్తున్నాను. కేవలం నీ కృప అయ్యా మా జీవితాల్లో దేవా. అయ్యా ఇలాంటి మేము నెమ్మది కలిగి దేవా జీవిస్తున్నామంటే ఇది కేవలం నీ కృప అయ్యా. నీ కృప చాలును దేవా, నీ కృప చాలునయ్యా. నీ కృపతో మమ్మల్ని ఆవరిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను. దీవిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను. రక్షిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను. నెమ్మది ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. నీ ప్రేమకే, నీ దయకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి, సంతోషముతో దేవా నీ సన్నిధిలో ఆనందించడానికి దేవా మా మీద చూపిన కృపను బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. దేవాది దేవ ఇదిగో తండ్రి, స్తుతుల సింహాసనం మీద ఆసీనుడైనవాడానికి వందనాలు చెల్లిస్తున్నాను. స్తుతికి పాత్రుడానికి వందనాలు చెల్లిస్తున్నాను. ఆరాధనకు యోగ్యుడానికి వందనాలు చెల్లిస్తూ దేవా అయ్యా ఇదిగో మా స్తుతుల సింహాసనం మీద ఆసీనుడిగా అమర్చున్నాను. అయ్యా స్తుతి చేయటి యథార్థవంతులకు శోభస్కరం అంటున్నావు అయ్యా. అయ్యా ఆనంద గానముతో దేవా నిన్ను స్తుతిస్తుండగా దేవా మా మధ్యకి దిగిరమ్మని అడుగుచున్నానయ్యా. ఆత్మస్వరూపుడై దేవా మా మధ్యకి దిగిరమ్మని అడుగుచున్నానయ్యా. పరమును విడిచి దేవా ఇదిగో తండ్రి సాయంకాల సమయం మందు జరుగు ఆరాధన అంతట్లో దేవా నువ్వు ఉండి నడిపించబడుచున్నాను. ఆదిని అంతం వరకు నువ్వు నడిపించబడుచున్నానయ్యా. గతించిన కాలమంతా దేవా అయ్యా నీ కనుపాపలు మమ్మల్ని కాచి కాపాడి దేవా నీ అరచేతిలో మమ్మల్ని చెక్కుని దేవా అయా నీ భద్రమైన కౌగిట్లో దాచుకున్న వాడానికి వందనాలు చెల్లిస్తూ దేవా చేరువచ్చిన ప్రతి బిడ్డ నీ ఆత్మతో నింపి బలపరచండి. నీ ఆత్మతో అభిషేకించబడుచున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి నీవు మాతో మాట్లాడబడుచున్నాను. నీ స్వరాన్ని వినగల చెవులు దాచేయబడుచున్నాను. నేను దర్శించే కనులు దాచేయబడుచున్నానయ్యా. కృపా సత్య సంపూర్ణానికి వందనాలు చెల్లిస్తున్నాను. వాక్యమే ఉన్నవాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఎంత మంచి దేవుడో దేవా మాతో మాట్లాడమని అడుగుచున్నానయ్యా. అయ్యా నువ్వు మాట్లాడితే మాకు నెమ్మది కలుగుతుందయ్యా. నీవు మాట్లాడితే మాకు దేవ ఇదిగో తండ్రి మాకు దేవ నెమ్మది, శాంతి, సమాధానం కలుగుతుందయ్యా. అయ్యా ఇదిగో తండ్రి నీవే మాకు తోడుగా ఉండి దేవా నీ స్వరాన్ని వినిపించబడుచున్నాను. అయ్యా ఇదిగో నీ వాక్యముతో దేవా మమ్మల్ని ఉదక స్థానం చేయబడుచున్నానయ్యా. మాలో ఉన్న తెలుపులను, ఆలోచనలన్నింటినీ దేవా అయ్యా నీ ఆలోచనలుగా మార్చుకోవచ్చున్నాను. నీ ఉద్దేశములు మా ఇళ్ళ దేవా నెరవేర్చబడుచున్నానయ్యా. అయ్యా కృప చూపించి దేవా చేరువచ్చిన ప్రతి బిడ్డను దేవా ఇదిగో బలపరచబడుచున్నా నీ వాక్యంతో బలపరచబడుచున్నానయ్యా. బలవంతుడానికి వందనాలు చెల్లిస్తూ దేవా ఆరాధన అంతటినీ దేవా ఆదుండి అంతం వరకు నువ్వు ఉండి నడిపించమని, నీ తోడు, నీ ప్రసన్నత, నీ సన్నిధి మాకు అనుగ్రహించమని, ఆత్మతో సత్యముతో ఆరాధించే కృప మాకు దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థించి పొంది ఉన్నాను నా పరమ తండ్రి, ఆమేన్. ఆరాధనలో మొట్టమొదటి పాటగా నా యేసు రాజా స్తోత్రము అని పాట పాడుకుంటూ దేవాది దేవుని స్తుతిద్దాం. నా యేసు రాజా స్తోత్రము, నా యేసు రాజా స్తోత్రము, స్తోత్రము, స్తోత్రము నీ జీవించుగాక ప్రభు. స్తోత్రము,
స్తోత్రము నీ జీవించుదాక ప్రభు. కరుణా సంపన్నుడా బహుజాలి గల ప్రభువా, కరుణా సంపన్నుడా బహుజాలి గల ప్రభువా, దీర్ఘశాంతం ప్రేమా కృపయు నిండియుండు ప్రభువా, దీర్ఘశాంతం ప్రేమా కృపయు నిండియుండు ప్రభువా. నా యేసు రాజా స్తోత్రము, నా యేసు రాజా స్తోత్రము, స్తోత్రము, స్తోత్రము నీ జీవించుదాక ప్రభు. స్తోత్రము, స్తోత్రము నీ జీవించుదాక ప్రభు. స్తుతిగణ మహిమలెల్లా నీకే చెల్లింతుము, స్తుతిగణ మహిమలెల్లా నీకే చెల్లింతుము. ఇంపుగా స్తోత్ర బలులు చెల్లించి ఆరాధన చేసేదం, ఇంపుగా స్తోత్ర బలులు చెల్లించి ఆరాధన చేసేదం. నా యేసు రాజా స్తోత్రము, నా యేసు రాజా స్తోత్రము, స్తోత్రము, స్తోత్రము నీ జీవించుదాక ప్రభు. స్తోత్రము, స్తోత్రము నీ జీవించుదాక ప్రభు. పిల్లచెడి వారికెలా దరిలోనున్నవడా, పిల్లచెడి వారికెలా దరిలోనున్నవడా, మనసార పిలచి స్వరములు వినిన విడుదల నీచువాడా, మనసార పిలిచి స్వరములు వినిన విడుదల నీచువాడా. నా యేసు రాజా స్తోత్రము, నా యేసు రాజా స్తోత్రము, స్తోత్రము, స్తోత్రము నీ జీవించుదాక ప్రభు. స్తోత్రము, స్తోత్రము నీ జీవించుదాక ప్రభు. అవును రాజాది రాజా, మేము జీవించే వరకు దేవా నిన్ను స్తుతిస్తూ ఆరాధిస్తూ నీ సన్నిధిలో ఉండే కృపదాయిచ్యమడుచున్నాను. కరుణా సంపన్నుడుగా దేవా మా మీద జాలి చూపిస్తున్నవడానికి వందనాలు చెల్లిస్తున్నాను. నీ ప్రేమకే వందనాలు చెల్లిస్తున్నాను, నీ కృపకే వందనాలు చెల్లిస్తున్నాను, నీ దీర్ఘ శాంతానికే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో మా మీద కనికరాన్ని చూపిస్తున్నవాడా నీకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఎంత మంచి దేవుడో దేవా, నిన్ను స్తుతిస్తూ ఆరాధిస్తుండగా దేవా నీ కృప మా మీద కుమ్మరిస్తున్నవడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. మహాబలవంతుడానికి వందనాలు చెల్లిస్తున్నాను. స్తుతిగణ మహిమలకు చెంది వాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. స్తుతికి పాత్రుడానికి వందనాలు చెల్లిస్తున్నాను, ఆరాధనకు యోగ్యుడానికి వందనాలు చెల్లిస్తూ దేవా. అయ్యా ఇదిగో తండ్రి, దేవా ఇదిగో తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తుండగా దేవా అయ్యా మాకు సమీపంగా ఉన్నవాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. మా ప్రార్థన ఆలకించుకోవడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. మమ్మల్ని చుచ్చున్నవడానికి వందనాలు చెల్లిస్తున్నాను అయ్యా. ఇదిగో తండ్రి కౌగిట్లో మమ్మల్ని దాచుకుంటున్నందుకే వందనాలు చెల్లిస్తూ దేవా నీ మహాకృపను దాయిను బట్టి దేవా నీకే కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ దేవా నీ సన్నిధిలో చేరిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకుని ఆత్మతో నింపి బలపరచమని, నీ కృపతో దీవెనతో నీ ఆశీర్వాదంతో నింపి బలపరచమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థించి పొంది ఉన్నాను నా పరమ తండ్రి, ఆమేన్. రెండో పాటగా రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా మనసార ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా అని పాట పాడుతూ దేవుని స్తుతిద్దాం. రాజాని సన్నిధిలోని ఉంటానయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజాని సన్నిధిలో ఉంటానయ్యా
మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనుండాలేనయ్యా, నీ బ్రతకాలేనయ్యా. నేనుండాలేనయ్యా, నీ బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా. నీ తోడే లేకుండా నేనుండాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా. నీ తోడే లేకుండా నీ బ్రతుకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలో ఉంటానయ్యా. మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలో ఉంటానయ్యా. మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం ఆరాధించుకుని విలువైన అవకాశం. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం ఆరాధించుకొని విలువైన అవకాశం. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. నీవే రాకపోతే నేనేమైపోదును, నీవే రాకపోతే నేనేమైపోదును. నేనుండాలేనయ్యా, నీ బ్రతుకాలేనయ్యా. నేనుండాలేనయ్యా, నీ బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా. నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా. నీ తోడే లేకుండా నీ బ్రతుకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలో ఉంటానయ్యా. మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లారు నన్ను తప్పు పట్టినా. ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లారు నన్ను తప్పు పట్టినా. ఒంటరి వాడే 1000 మంది అన్నావు, నేనున్నానులే భయపడకు అన్నావు. ఒంటరి వాడే 1000 మంది అన్నావు, నేనున్నానులే భయపడకు అన్నావు. నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా. నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా. నేనుండాలేనయ్యా, నీ బ్రతుకాలేనయ్యా. నేనుండాలేనయ్యా, నీ బ్రతుకాలే. నీవే లేకుండా నేనుండాలేనయ్యా. నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా. నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలో నుంటానయ్యా. మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా. ఏ దారిలో నడిపినా నీ వెంటే నడుచూస్తా. ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా. ఏ దారిలో నడిపినా
నీ వెంటే నడిచొస్తా. విశ్వానికి కర్త నీవే నా గమ్యము. నీ బాటలో నడుచుట నాకెంతో ఇష్టము. విశ్వానికి కర్త నీవే నా గమ్యం. నీ బాటలో నడుచుట నాకెంతో ఇష్టము. నిన్ను మించిన దేవుడే లేడయ్యా. నిన్ను మించిన దేవుడే లేడయ్యా. నేనుండాలేనయ్యా, నీ బ్రతుకాలేనయ్యా. నేనుండాలేనయ్యా, నీ బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా. నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా. నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలో నుంటానయ్యా. మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలో ఉంటానయ్యా. ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. అవునయ్యా, రాజాదిరాజ గొప్ప దేవ, ఆత్మస్వరూపుడా, ఆరాధనకి యోగ్యుడానికి కొందాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా, ఇదిగో నీ సన్నిధిలో ఉన్న దేవ, సంపూర్ణ సంతోషం సమాధానం మాకు దాయిచ్చివడుచున్నాను. కృపగలిన వాడు ఇదిగో తండ్రి, ఆత్మతో సత్యముతో ఆరాధించే కృప దాయిచ్చివడుచున్నానయ్యా. అయ్యా, ఇదిగో తండ్రి, మేము కోల్పోయినవన్నీ దేవా. అయ్యా, ఇదిగో తండ్రి, మేము పొందుకోవడానికి దేవా. అయ్యా, బాధలన్నీ మర్చిపోవడానికి దేవా. అయ్యా, నువ్వు మాకు తోడుగా నడిపిస్తున్నావుడా, నీ కొందాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా, ఇదిగో ఒంటరి వారిని 1000 మందిగా మార్చి గొప్ప దేవుడు దేవా, గొప్ప సైన్యముగా మార్చి రాజాదిరాజా. ఇదిగో తండ్రి, టెహిలా సంఘాన్ని విశాలపరచబడుచున్నా, అభివృద్ధి పరచబడుచున్నాను నీ సన్నిధిలో దేవా. అవా దేవాది దేవా, నీకు ఉపయోగపడే పాత్రగా చేసుకోవచ్చున్నానయ్యా. మహోన్నత దానికి కొందాలు చెల్లిస్తున్నానయ్యా. ఆన్లైన్ ద్వారా దేవ, యూట్యూబ్ ద్వారా దేవా. అయ్యా, ఇదిగో తండ్రి, నీ వాక్కును వింటున్న ప్రతి బిడ్డను, స్వరాన్ని వింటున్న ప్రతి బిడ్డను తాకమడుచున్నాను. నీ ఆత్మతో నింపి బలపరచబడుచున్నానయ్యా. అయ్యా, ఇదిగో తండ్రి, నువ్వు మాతో మాట్లాడమడుచున్నాను. నీ స్వరాన్ని మాకు వినిపించబడుచున్నాను. నీ వాక్యంతో మమ్మల్ని బలపరిచి దేవా. అయ్యా, ఇదిగో నీ స్వరాన్ని విలిపించే భాగ్యం మాకు దాయిచ్చబడుచున్నాను. గొప్ప దేవాన్ని కొందాలు చెల్లిస్తున్నాను. అయ్యా, ఇదిగో తండ్రి, నీ స్వరము దేవా, ఇదిగో అరణ్యమును కదిలించును అంటుందయ్యా. నీ స్వరం బలమైన స్వరం దేవా. అటువంటి బలమైన స్వరంతో మాతో మాట్లాడబడుచున్నా బలహీనమైన మమ్మల్ని దేవా, నీ స్వరంతో మమ్మల్ని బలపరిచి దేవా. దేవా, ఇదిగో నీ సన్నిధిలో ఉన్న దేవా, సంపూర్ణ సంతోషాన్ని సమాధానాన్ని పొందుకునే వారిగా దేవా. అయా, నీ సన్నిధిలో ఉన్న దేవా. దేవా, ఇదిగో తండ్రి, మేళ్ళు ఆశీర్వాదాలను పొందుకునే వారిగా దేవా. మా జీవితాలు నీ సన్నిధిలో, నీ ఆ దేవని పరిశుద్ధ స్థలములో దేవా, పచ్చని ఒలివ మొక్కల వల్ల నాటమని దేవా. నీ కృప చొప్పున మనం బలపరచమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థించి పొంది ఉన్నాను నా పరమ తండ్రి. ఆమేన్. దీని ఆశీర్వాదాన్ని కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ గ్రంథం నుంచి వాక్య భాగము, ఈ సాయంకాలపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ గ్రంథం నుంచి వాక్య భాగము, కీర్తన గ్రంథము 119వ కీర్తన 50వ వచనం. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. నీ వాక్యము నన్ను బ్రతికించుచున్నది, నా బాధలలో ఇదే నాకు నెమ్మది కలిగించున్నది. దేవుడి ఇచ్చిన వాగ్దానాన్ని చేత పట్టుకొని ఆయన సన్నిధిలో అడుగుదాం. ఆ వాక్యములో ఉన్న వాగ్దానాన్ని పొందుకునే వారిగా, ఆ వాక్యములో ఉన్న దేవుని యొక్క రహస్యమైన నిధులను పొందుకునే వారిగా, దేవుని స్వరాన్ని వినగలిగే విధంగా దేవుని సన్నిధిలో అడుగుదాం. ప్రార్థనా పూర్వకంగా దేవుని సన్నిధిలోకి అడుగు పెడదాం. స్తోత్రమయ్యా, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఎంత మంచి దేవుడో దేవా. అయ్యా, ఇదిగో స్తుతుల సింహాసనం మీద ఆసీనుడైనవాడా, ఇదిగో తని మా స్తుతుల సింహాసనం మీద ఆసీనుడై దేవా, మాతో మాట్లాడుతున్నవాడానికి కొందాలు చెల్లిస్తున్నాను. మమ్మల్ని చూచున్న దేవుడానికి కొందాలు చెల్లిస్తున్నాను. ఈ వాక్యముతో దేవా మాతో మాట్లాడడానికి దేవా, పరమను విడిచి మా మధ్యకు వచ్చిన వాడానికి కొందాలు చెల్లిస్తున్నాను. పరిశుద్ధాత్మడానికి కొందాలు చెల్లిస్తున్నాను. అభిషక్తుడానికి కొందాలు చెల్లిస్తున్నాను. వాక్యమే ఉన్న వాడానికి కొందాలు చెల్లిస్తూ దేవా, కృపా సత్య సంపూర్ణగా దేవా మా మధ్య నివాసం చేస్తున్నవాడానికి కొందాలు చెల్లిస్తున్నాను. మా హృదయాలకు దేవా ఆదరణ కలిగిన మాటలు దాయిచ్చేయమడుచున్నానయ్యా. అయ్యా, ఇగో నీ వాక్యం మమ్మల్ని బ్రతికిస్తుందయ్యా, బాధల్లో నెమ్మది కలిగిస్తుందయ్యా.
నీ వాక్యం ఒక ఆధారమైన దేవా, అటువంటి వాక్యముతో మమ్మల్ని బలపరిచే దేవా, అయ్యా ఇదిగో నీ ఆశ్రయ దుర్గములో దేవా, నీ రక్షణ ఆనందాన్ని పొందుకునే వారిగా మనం చూడొచ్చున్నాను. రాజాది రాజా ఇదిగో చేరువచ్చిన ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. నీ ఆత్మతో నింపి బలపరిచి నీ స్వరాన్ని వినగల చెవులు దాయిచేయమడొచ్చున్నాను. వారి హృదయాలకు కావాల్సిన ఆత్మీయ ఆహారాన్ని దాయిచేయమడొచ్చున్నానయ్యా. తృప్తి కలిగి మేము జీవించడానికి కృప చూపించడొచ్చున్నాను. అయ్యా ఎన్నికలైన జ్ఞాపకం చేసుకుని నీ ఆత్మతో నన్ను బలపరచడొచ్చున్నాను. నీ అభిషేకాన్ని కుమ్మరించడొచ్చున్నాను. నీ పరిశుద్ధాత్మతో నింపి దేవ నీ స్వరాన్ని దాయిచేయమడొచ్చున్నాను. నీ సిలువ చాటును మరుగుపరిచి నీవే మాట్లాడమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థించి పొంది ఉన్నారు నా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఈ దేవుడి వాక్యంతో దేవుడు మనతో మాట్లాడిన గాక. ఈ రోజు సాయంకాలపు ఆరాధన కొరకు దేవుడు మన కొరకు ఏర్పాటు చేసిన వాక్య భాగము కీర్తన గ్రంథము 119వ కీర్తన 50వ వచనం. నీ వాక్యము నన్ను బ్రతికించుచున్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించున్నది. కీర్తనకారుడు వాక్యం సెలవిస్తున్నాడు. దావీదు భక్తుడు రాసిన 119వ కీర్తన చూసినప్పుడు ఈ వాక్యం అంతా 119వ కీర్తన అంతా మరి 176 వచనాలు. వాక్యము బైబిల్లోని చాలా పెద్ద వాక్యం ఏది అంటే మరి దేవుని గ్రంథంలో కీర్తనల 119వ కీర్తనే చాలా పెద్దది. కానీ ఈ 119వ కీర్తన చూసినప్పుడు దావీదు చక్కగా వాక్యము మన జీవితంలో ఎంత ఇంపార్టెన్స్ అనేది తెలియజేస్తుంది. ఈ 119వ కీర్తనల వాక్యము ఎలా ఉంటుంది, వాక్యము వలన మనం ఏం పొందుకుంటాం, వాక్యం ద్వారా మనం ఎలా జీవించగలుగుతాం ఈ లోకంలో, దేవుని వాక్యం మనల్ని ఎలా నడిపిస్తుంది, దేవుని వాక్యం మనల్ని ఎలా జీవింపజేస్తుంది అనే విషయం మీద మరి 119వ కీర్తన దావీదు భక్తుడు మరి రచించాడు. ఇందులో 176 వచనాలు ఉన్నాయి. ఈ 176 వచనాలు కూడా 1 నుంచి ఉన్న 176 వచనాలు కూడా దేవుని వాక్యం యొక్క ఇంపార్టెన్స్ తెలియజేస్తుంది. ఆయన వాక్యము చేతనే మనం బతుకుతున్నాం. ఆయన వాక్యమే మనల్ని సరైన మార్గంలో నడిపిస్తుందని, మన రాజుల ఎదుట మరి అధికారుల ఎదుట మరి నించున్నప్పుడు ఆయన వాక్యం మనల్ని బలపరుస్తుందని, ఆయన చేతులే మనల్ని నిర్మించాయని, ఆయన ధర్మశాస్త్రమే మనకు మేలని, ఎన్నో రకాలుగా దేవుని యొక్క వాక్యం ఎంత ఇంపార్టెన్సో దాని విషయాన్ని గురించి మరి దావీదు భక్తుడు రచించాడు. ఈరోజు మనం ఆ వాక్యములో మనకి 50వ వచనం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఏమనంటే, నీ వాక్యములను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలుగుచున్నది. అవును, ఈరోజు మనతో మాట్లాడుతున్న వాక్యం, దేవుని వాక్యం మనల్ని బ్రతికిస్తుంది. మన బాధల్లో మనకి నెమ్మది కలిగి, శాంతి కలిగి, మరి మన పరిస్థితుల్ని చక్కబరిచి ఆయన యొక్క సంతోషాన్ని, సమాధానాన్ని ఇచ్చేది దేవుని వాక్యమని మనతో మాట్లాడుతుంది. ఎంత గొప్ప దేవుడండి మన దేవుడు! వాక్యమే ఉన్న దేవుడు. ఆది యందు వాక్యమై ఉండెను, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే మన మధ్యకి కృపా సత్య సంపూర్ణంగా మన మధ్య నివాసం చేస్తుందని మరి వాక్యం సెలవిస్తుంది. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో అంటున్నాడు కదా, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తము ఆయన మూలముగా కలిగెను. అలాగే 14వ వచనం చూస్తున్నప్పుడు, ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణంగా మన మధ్య నివసించెను. ఎంత మంచి దేవుడండి! వాక్యమే ఉన్న దేవుడండి మన దేవుడు. ఈరోజు మన చేతుల్లో ఉన్న జీవ గ్రంథం, ఆ గ్రంథంలో ఉన్న వాక్యమే దేవుడు మన దగ్గర కృపా సత్య సంపూర్ణంగా మన మధ్య నివాసం చేస్తున్న దేవుడు. ఆ వాక్యం ఎక్కడుందంట? ఆది యందు, ఈ లోకము పుట్టక మునిపే, ఈ సృష్టి పుట్టక మునిపే, ఆరంభం అవ్వక ముందే ఈ వాక్యం ఉండెను, ఆ వాక్యమే దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. దేవుడు వాక్యం నీ దగ్గరికి, నా దగ్గరికి ప్రతిరోజు సాయంకాల సమయం మందు నీ చెంతకు వస్తుందంటే, వాక్యం వస్తుందంటే దేవుడు వస్తున్నట్లే. ఎందుకంటే వాక్యము దేవుడై ఉండెను. ఆ వాక్యం నీతో మాట్లాడుతుంది అంటే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఎంత గొప్ప దేవుడండి! మనతో మాట్లాడుతున్నవాడు దేవుడు. ఆయన మాట్లాడే దేవుడు, చూచుచున్న దేవుడు, ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన ప్రార్థన ఆలకించే దేవుడు. అంతేకాకుండా ఆయన మూలముగానే సమస్త
సమస్తము ఆయన మూలముగానే కలిగెను. కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవముండెను. ఆ జీవము మనుష్యులకు వెలుగై ఉండెను. నీ దగ్గరికి వాక్యం వస్తుందంటే నిన్ను బ్రతికిస్తుంది, జీవముతో నింపుతుంది. ఆ జీవంలో ఉన్న వెలుగుతో మనం నింపబడుతున్నాం. ఎంత కృప చూపిస్తున్నాడండి దేవాది దేవుడు. ఆ వాక్యమే నిజమైన వెలుగుగా మన మధ్య నివసిస్తుంది. అంతేకాకుండా ఆయనే స్వయంగా కృపగా సత్య సంపూర్ణగా వాక్యముతో మన మధ్య నివాసం చేస్తున్నాడు. దేవుడు నిత్య నివాసముగా మన మధ్య నివాసం చేస్తున్న దేవుడు, వాక్యమే ఉన్న దేవుడు. ఆ వాక్యం ప్రతిరోజు నీతో మాట్లాడుతుందంటే దేవుడే నీతో మాట్లాడుతున్నట్లు మాట్లాడే దేవుడు అండి. మనం ప్రార్థన చేస్తుంటే మనము దేవునితో మాట్లాడట, మరి వాక్యము మనతో మాట్లాడుతుంది అంటే దేవుడే మనతో మాట్లాడుతున్నాడని అర్థం. ఎంత గొప్ప కృప చూపిస్తున్నాడండి. యొక్క ఆయన యొక్క మేలును మనం అనుభవించాలని, ఆయన యొక్క మార్గములో నడవాలని, ఆయన ఇచ్చే నెమ్మది, సంతోషం, సమాధానాన్ని మనం పొందుకోవాలని దేవుడే స్వయాన మనతో మాట్లాడుతున్న దేవుడు. అంతేకాకుండా ఆయన మన మధ్య కృప చూపిస్తున్న గొప్ప దేవుడు. సంపూర్ణంగా మార్చాలని, ఆయన రాజ్యానికి, నిత్య రాజ్యానికి వారసులుగా, ఆయన కొరకు యాజకులుగా, అధికారులుగా, ప్రధానులుగా ఏర్పాటు చేసుకోవడానికి ఆయన మనతో మాట్లాడుతూ మనల్ని సరి అయిన మార్గంలో నడిపిస్తున్న గొప్ప దేవుడండి. అటువంటి దేవుడి యొక్క వాక్యం ఈరోజు మాట్లాడుతుంది మనతోటి. ఆ వాక్యమే మనల్ని బ్రతికిస్తుందంట. ఎప్పుడు బాధలో ఉన్నప్పుడు, మన శ్రమలో ఉన్నప్పుడు, మనకి మనకి శ్రమ కలగట కంపల్సరీ కలుగుతూ ఉంటుంది. ప్రతి క్షణము మనకు శ్రమ కలుగుతూ ఉంటుంది, బాధ కలుగుతూ ఉంటుంది. కొన్నిసార్లు మాటల ద్వారా కలుగుతుంటాయి. కొంతమంది మనల్ని హర్ట్ చేసే మాటలు అనడం వల్ల, మనం చేసే పనుల ద్వారా, మనకి తెలియకుండానే మనం తెలిసి తెలియని తప్పుల ద్వారా, పాపం ద్వారా మనకి మరి శ్రమలు కలుగుతుంటే, బాధలు కలుగుతుంటే, ఆ శ్రమలో కూడా దేవుని వాక్యం మనల్ని కృంగిపోకుండా మనల్ని బలపరచడానికి, ఆ వాక్యం మనకి నెమ్మది దయచేయడానికి, మన ఆత్మకు స్వాంతన దయచేయడానికి వాక్యం బలపరుస్తుంది. ఈ లోకంలో ఏమున్నా సరే, బాధలు, నిరాశలు వచ్చినప్పుడు మనకు నిజమైన ఆత్మ స్వాంతన ఎక్కడొస్తుంది అంటే దేవుని వాక్యము దగ్గరే వస్తుంది. ఎందుకంటే ఆయన మనల్ని ఆదరించే దేవుడు, ఆయన కృపతో మనల్ని ఆదరించే దేవుడు, ఆయన మన దయతో ప్రేమించే దేవుడు, కనికరాన్ని చూపించే దేవుడు. అటువంటి దేవుడు మనం కలిగి ఉన్నాం. అటువంటి దేవుడు మనకి వాక్యమే ఉన్న దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు మనకి ఎటువంటి శ్రమైనా, కష్టమైన, బాధ అయినా, కన్నీరైనా, నిరాశ అయినా, అది ఇబ్బందికర కొలిమి అయినా సరే, దేవుని వాక్యం మనల్ని బలపరిచి నెమ్మదిస్తుంది. దేవాది దేవుడు మనల్ని బ్రతికించేదే దేవుని వాక్యం. నిరాశలో కృంగిపోతున్నప్పుడు మనల్ని వాక్యమే బలపరుస్తూ ఉంటుంది. మన చుట్టూ ఉన్న పరిస్థితులు మారకపోయినా కానీ దేవుని యొక్క వాక్యం మాత్రం మనల్ని జీవంతో నింపుతుంది, మనల్ని బలపరుస్తుంది. అలా చూసినప్పుడు ఇది దేవుని వాక్యం మన జీవితాల్లో చూసినప్పుడు, అలాగే ఆదికాండము అబ్రాహాం గారి జీవితంలో చూసినప్పుడు ఆయన కృంగిపోతున్నాడు. తనకు ఎంతగానో ఆస్తి దేవుడు ఇచ్చినట్లు, దేవుడు నిన్ను ఆశ్రయిస్తాను, దీవిస్తాను అన్నట్లే మరి అబ్రాహాముని ఎంతగానో దేవుడు ఆశ్రయించాడు, అభివృద్ధి పరిచాడు, విస్తరింపజేశాడు. చక్కగా మరి అన్ని ఆయన జరిగిన తర్వాత అబ్రాహాం మాత్రం కృంగిపోతున్నాడు. ఎందుకంటే తన వయసు అప్పటికే మరి 85 సంవత్సరాలు వచ్చేసాయి. 80 సంవత్సరాలు వచ్చేసాయి కానీ తన కడుపున పుట్టిన కుమారులు కానీ ఎవరు లేరు. ఎందుకు నాకింత ఆస్తి ఉన్నా, ఏమున్నా సరే నాకెందుకు, నాకు 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 వారసులు లేరు కదా అని కృంగిపోతున్న సమయంలో దేవుని వాక్యం మరి అబ్రాహాముని బలపరుస్తుంది. ఆదికాండం 15వ అధ్యాయం మొదటి వచనాన్ని చూసినప్పుడు, ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రాహామునకు దర్శనమందు వచ్చి, అబ్రాహామా, భయపడకుము, నేను నీకు కీడము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పును. ఎంత గొప్ప దేవుడండి. వాక్యము
వాక్యముతో వచ్చి మాట్లాడుతున్నాడు. యెహోవా వాక్యము, యెహోవా వాక్యం అబ్రాహామునకు దర్శనమందు వచ్చి, వాక్యమే వచ్చిందండి. వాక్యం ఈరోజు నీతో మాట్లాడుతున్న దేవుడు. నువ్వే విషయంలో కుంగిపోతున్నావో, ఏ విషయంలో కష్టంగా ఉంది నాకు, ఇది బాధగా ఉంది, శ్రమగా ఉంది అని నిరాశలో ఉంటున్నావో, దేవుని వాక్యం నేను దర్శిస్తుంది. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇదిగో అబ్రాహామా భయపడకుము అని అబ్రాహాంతో మాట్లాడుతున్న దేవుడితో నీతో కూడా మాట్లాడుతున్నాడు. భయపడకు, ఇదిగో నేను నీకు కేడమే ఉన్నాను, నీ బహుమానం అత్యధికమగునని దేవుని వాక్యం సెలవిస్తుంది. అలనాడు అబ్రాహాము తన కుమారులు లేరని కృంగిపోతున్నాడు. ఆ కింద వచనాలు చూసినప్పుడు అబ్రాహాము అంటున్నాడు ఏమని, 12వ వచనాన్ని చూసినప్పుడు, అందుకు అబ్రాహాం, ప్రభువైన యెహోవా నాకేమి ఇచ్చినానేమి, నేను సంతానము లేనివాడినై పోచున్నానే, దమస్కు ఎలియాజరే నా ఇంటి ఆస్తికర్త అగును కదా. మరియు అబ్రాము, ఇదిగో నీవు నాకు సంతానం ఇయ్యలేదు గనుక నా పరివారములో ఒకడు నాకు వారసగుండని చెప్పగా, యెహోవా వాక్యము అతని యొద్దకు వచ్చి, ఇతడు నీకు వారసుడు కాడు, నీ గర్భవాసమున పుట్టబోచున్నవాడు నీకు వారసుడగునని చెప్పిన. ఎంత గొప్ప దేవుడండి. మనము దేవుని వాక్యము దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు. ఆయన వాక్యము ద్వారా అబ్రాహామును దర్శిస్తున్నాడు. అబ్రామా, ఇదిగో భయపడకు, నీ బహుమానం అయింది, నీకు కేడమునుగా నేనున్నాను అని అబ్రాహాముకు సెలవిస్తుంటే అబ్రాహాం కృంగిపోతున్నాడు. అయ్యా నాకేమున్నా ఏంటి లాభమయ్యా, అయ్యా ఇదిగో నాకు వారసులు లేరు, నా ఇంటి యజమానుడుగా దాసుడుగా ఉంటున్న మరి దమస్కు ఎలియాజరు నా ఇంటి ఆస్తికర్త అవుతాడు, లేదిగో నా పరివారంలో ఉన్నవాళ్ళు నాకు సంతానము లేదు కాబట్టి నా పరివారంలో ఉన్నవాళ్ళు వారసులుగా మారిపోతారు అని కృంగిపోతున్న సమయంలో దేవుడు వాక్యమే ఉన్న దేవుడు, దేవాది దేవుడు వాక్యంగా వచ్చి దర్శనమిచ్చి మాట్లాడుతున్నాడు. ఈరోజు ఈ సమయంలో దేవుని వాక్యం నీతో మాట్లాడుతుంది. అయ్యా భయపడకు, ఏ విషయంలో, ఏ శ్రమలో, ఏ కష్టంలోనూ ఉన్నావో ఆ భయపడకు, ఇదిగో నేను నికేడముగా ఉన్నాను, నువ్వేదైతే ఆశపడుతున్నావో అది నీకు అనుగ్రహిస్తానని దేవుని వాక్యం వాగ్దానము ద్వారా నీతో మాట్లాడుతున్న దేవుడు. ఆయన వాగ్దానం నెరవేర్చే దేవుడు, వాగ్దానాన్ని నిలబెట్టే దేవుడు. అబ్రాహాము కృంగిపోతున్న సమయంలో దేవుడు బలపరిచాడు, వాక్యము ద్వారా బలపరిచాడు, నెమ్మదిచ్చాడు, శాంతినిచ్చాడు, సమాధానం ఇచ్చాడు. ఇదిగో ఆ చూడు, ఆకాశ నక్షత్రాలను చూడు, ఇదిగో భూమి మీద ఉన్న ఇసుకరేణులు చూడు, అంతబట్టి విధంగా నీ సంతానాన్ని అభివృద్ధి పరుస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఆ వాగ్దానం దేవుని వాక్య రూపములో, దేవుని వాక్య దర్శనం కలుగుతుంది అబ్రాహాముకి. ఈరోజు మన జీవితంలో కూడా ఏ పరిస్థితుల్లో మనం కృంగిపోతున్నామో ఆ పరిస్థితి నుండి లేవనెత్తడానికి దేవుని వాక్యం మనల్ని బ్రతికిస్తుంది. నీ వాక్యమే నన్ను బ్రతికిస్తుంది, బాధలలో నాకు నెమ్మది కలిగించున్నదని కీర్తనకారుడు అంటున్నాడు. అబ్రాహాం అంటున్నాడు, ఇదిగో నీ వాక్యమును దర్శించింది, నీవు నాకు తోడుగా నువ్వు ఇచ్చిన వాగ్దానం నా జీవితంలో నెరవేరిందని అబ్రాహాం అంటున్నాడు. ఈరోజు మనం కూడా ఈ వాగ్దానం చేత పట్టుకున్నప్పుడు, నీ వాక్యం నన్ను బ్రతికిస్తుంది అయ్యా, నీ వాక్యమే నాకు బాధలలో నెమ్మది కలిగిస్తుంది అని దేవుని సన్నిధిలో వాగ్దానం చేత పట్టుకుని అడిగితే దేవుడు మన ప్రార్థన ఆలకించి ఆయన నెమ్మదిచ్చే దేవుడు, మన పరిస్థితులను చక్కబరిచే దేవుడు, నిరాశని శ్రమలో కూడా మనకి నెమ్మదిచ్చే దేవుడు, మన ఆత్మకు స్వాంతనిచ్చే దేవుడు. అటువంటి దేవుడు మన పరిస్థితుల్ని చక్కబరిచే దేవుడు. అటువంటి దేవుణ్ణి ఈరోజు ఆయన వాక్యం మీద మనం ఆశ పెట్టుకుని ఉండేవారిగా ఉంటుండాలి. ఆయన వాక్యం మీద ఆశ పెట్టుకున్నప్పుడు ఆయన మనల్ని ఆదరించే దేవుడు. 81వ వచనాన్ని చూసినప్పుడు, 119వ కీర్తన 81వ వచనంలో చూసినప్పుడు, నీ రక్షణ కొరకు నా ప్రాణము సొమ్మసిల్లుచున్నది, నేను నీ వాక్యము మీద ఆశ పెట్టుకుని ఉన్నాను, నన్ను ఎప్పుడు ఆదరించదువో అని నా కన్నులు నీవు ఇచ్చిన మాట కొరకు కనిపెట్టి క్షీణించుచున్నవి. అటువంటి విధంగా మనం దేవుని వాక్యము కొరకు కనిపెట్టుకుంటూ ఉండాలి, వాక్యం మీద ఆశ పెట్టుకుంటూ ఉండాలి. ఎందుకంటే అలనాడు అబ్రాహాముతోటి వాక్యము రూపంలో యెహోవా వాక్యము దర్శనముగా అబ్రాహాముకు వచ్చింది. యెహోవా వాక్యము అతని యొద్దకు వచ్చింది. ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు దేవుడు. ఇదిగో నా కొరకు కనిపెడుతున్నావా, నేనేమిస్తానో వాగ్దానం ఏమిస్తానో కనిపెడుతున్నావా, ఇదిగో నీ బాధలన్నిటిలో నెమ్మదిచ్చే దేవుడిని నేనే, నీకు నెమ్మది
కలుగుతాది, నిన్ను బ్రతికిస్తాను అని దేవుడు మనతో మాట్లాడుతున్న దేవుడు. అంత గొప్ప దేవుడు, అటువంటి దేవుడు. మరి అక్కడ చూస్తున్నప్పుడు ఆయన 5వ వచనాన్ని చూసినప్పుడు, మరియు ఆయన వెలుపలికి అతన్ని తీసుకొని వచ్చి, నీవు ఆకాశం వైపు తేరి చూచి నక్షత్రములు లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించుమని చెప్పి, నీ సంతానము అలాగ అవునని చెప్పెను. అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. ఎంత గొప్ప దేవుడండి! ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు, నాతో మాట్లాడుతున్నాడు. ఆయన మాట్లాడే దేవుడై ఉన్నాడు, చూచుచున్న దేవుడై ఉన్నాడు. నీ పరిస్థితులను చూస్తున్నాడు, నీ బాధలను చూస్తున్నాడు, నీ శ్రమలను చూస్తున్న దేవుడు. ఆయన ఇస్తున్న వాగ్దానం, ఇదిగో ఇదిగో యెహోవా వాక్యము అబ్రాహామును దర్శించినట్లు నిన్ను నన్ను దర్శిస్తుంది. ఇదిగో నీ పరిస్థితులన్నీ నేను చక్కబరుస్తాను, నిన్ను బ్రతికిస్తాను, నీ బాధల్లో నెమ్మదిస్తానని దేవుడు వాక్యం సెలవిస్తుంది, వాగ్దానం చేస్తున్నాడు. ఆ వాగ్దానాన్ని అబ్రాహాము నమ్మాడు కాబట్టి అతనికి నీతిగా ఎంచబడింది. ఈరోజు నువ్వు నేను కూడా ఇదే దేవుడిస్తున్న వాగ్దానాన్ని నమ్ముదాం. ఆయన అబ్రాహాం నమ్మినట్లు నీతికి విశ్వాసానికి కర్తైన అబ్రాహాంగా మారిన మరి అబ్రాహాం మారాడు. ఈరోజు దేవుడిస్తున్న వాగ్దానాన్ని చేత పట్టుకొని ఆయన సన్నిధిలో అడుగుదాం. అయ్యా, ఇదిగో నీ వాక్యమే నన్ను బ్రతికిస్తుందని, నీవే నాకు నా బాధలలో నాకు నెమ్మది కలుగు చేస్తున్నావని దేవుని సన్నిధిలో అడిగినప్పుడు ఆ వాక్యము మనం బలపరుస్తూ ఉంటుంది. దేవుని యొక్క వాక్యం విలువైన వాక్యం. అది ఎలా ఉంటుందంటే జుట్టు తేనె దారుల కన్నా మధురమైన మాటలు. మరి కీర్తన గ్రంథం 19వ అధ్యాయం 19వ అధ్యాయము 7వ వచనాన్ని చూసినప్పుడు, యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరిల చేయును. యెహోవా శాసనము నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును. అవును, దేవుని వాక్యము మన ప్రాణములను తెప్పరిల చేస్తుంది. కృంగిపోయి నిరాశ నిస్పృహలో బాధల్లో కన్నీరులో ఉన్న మన హృదయాలను ఆయన వాక్యం మనల్ని తెప్పరిల చేస్తుంది. అంతేకాకుండా ఆయన శాసనాన్ని, ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని, ఆయన ఇచ్చిన ఆజ్ఞను మనం నమ్మినప్పుడు అది మన బుద్ధిహీనుల కన్నులకు మన జ్ఞానాన్ని పుట్టిస్తుందంట. జ్ఞానం కలిగి జీవించగలుగుతాం. దేవుని వాక్యం జ్ఞానం ఇస్తుంది. యెహోవా యందు భయభక్తులు కలుగుటకు జ్ఞానమునకు మూలము అంటున్నాడు. కాబట్టి మనం ఆ జ్ఞానాన్ని పొందుకోవాలి. ఆ భయభక్తులు, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి అంటే దేవుని వాక్యాన్ని మనం ధ్యానించాలి. దేవుని వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నప్పుడు ఆయన వాక్యము ద్వారా, ఆయన వాగ్దానము ద్వారా మనల్ని దర్శించి ఆయన మనతో మాట్లాడే దేవుడు. ఆయన మాట్లాడుతున్నప్పుడు మన ప్రాణాలని తెప్పరిల చేస్తూ ఉంటాడు. ఆ కింద వచనాలు చూస్తున్నప్పుడు, యెహోవా ఉపదేశము నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచును. ఈ లోకంలో ఉన్నవి ఏవి మనకి సంతోషం కలిగించవు. ఎవరో వచ్చి మనం బాధలో ఉంటే, కన్నీరులో ఉంటే, మనతో దుఃఖంలో ఉన్నప్పుడు వారు కొంతసేపు మనతో ఆదరణ కలిగిన మాటలు మాట్లాడతారు. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళ పనిలో వాళ్ళు బిజీ అయిపోతారు. కానీ దేవుని వాక్యం మన హృదయానికి సంతోషాన్ని ఇస్తుంది, మనల్ని తెప్పరిల చేస్తుంది, మనల్ని ఉత్తేజపరుస్తుంది, మన ఉల్లసింపజేస్తుంది. ఏంటంటే అవి దేవుని వాక్యం. దేవుని వాక్యమే మన హృదయాన్ని సంతోషపరిచేవి. దేవుని మాటలే మనల్ని సంతోషాన్ని పరుస్తాయి, దేవుని మాటలే మనల్ని బలపరుస్తాయి. కాబట్టి దేవుని మాటలు, దేవుని వాక్యం మనల్ని బలపరిచి సంతోషపరిచి మన హృదయాన్ని తెప్పరిల చేస్తుంది, మనకి జ్ఞానం కలుగజేస్తుంది. అటువంటి దేవుని మాటలు మనల్ని సంతోషపరుస్తుంది. అంతేకాకుండా యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది, అది కన్నులకు వెలుగిచ్చెను. అవును, వాక్యమై ఉన్న దేవుడు వెలుగై ఉన్న దేవుడు, ఆయన జీవమై ఉన్న దేవుడు. అవి చదువుతున్నప్పుడు మనం వెలుగుతో నింపబడతాం. ఎందుకంటే దేవాది దేవుడు వెలుగుగా ఉన్న దేవుడు. ఆయన వెలుగుతో మనం నింపబడుతుంటాం. అవి కన్నులకు వెలుగిచ్చిగా మనం తప్పు మార్గంలో నడకుండా జ్ఞానం ఇచ్చే మాటలుగా వెలుగుతో నింపబడి అవి మనల్ని సరియైన వెలుగు మార్గములోకి నడిపించును, జీవ మార్గములోకి నడిపిస్తుంటే శాపంలోకి, పాపంలోకి పడిపోకుండా మన కన్నులు సరియైన మార్గములో నడవడానికి దేవుని వాక్యమే మనల్ని బ్రతికిస్తుంది, మనకు జీవం ఇస్తుంది, మనకు వెలుగిస్తుంది, మనకు సంతోషం ఇస్తుంది, మనకు నెమ్మదిస్తుంది, మనకి జ్ఞానం ఇస్తుంది. అటువంటి దేవుని మాటలు మనకి వెలుగిచ్చి నింపుతుంటాయి.
అంతేకాకుండా యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. యెహోవా న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలం న్యాయమైనవి. దేవుని మాటలు పవిత్రమైన మాటలు, పరిశుద్ధమైన మాటలు. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు, పవిత్రుడు. ఆయన ఏ కళంకము లేనివాడు. ఆయనే పరిశుద్ధుడు, పరమాత్ముడైన దేవాది దేవుడు. అటువంటి దేవుని వాక్యమైన దేవుడు మనల్ని పవిత్రంగా మారుస్తే, దేవుని మాటలు మన హృదయంలో ఉన్నప్పుడు, దేవుని మాటలు మన హృదయాల్లో ఉంచుకొని మనం ధ్యానిస్తున్నప్పుడు పవిత్రమైన మాటలు వస్తుంటాయి. ఇతరులను ఆదరించగలిగే మాటలు వస్తుంటే, ఆయన పవిత్రమైన మాటలు మన హృదయాల్లో ఉంటున్నప్పుడు పరిశుద్ధంగా మార్చబడుతూ ఉంటాయి. అంతేకాకుండా అవి మన హృదయములో నిత్యము నిలిచి ఉంటాయి. అవి వాడబారనివి, అవి ఎప్పుడు మరి వాడిపోవు, అవి ఎప్పుడు కృంగిపోవు. దేవుని మాటలు మనల్ని బలపరిచే మాటలు. అటువంటి దేవుని మాటలని మనం ధ్యానిస్తూ ఉండాలి. అంతేకాకుండా దేవుని వాక్యము న్యాయమైనది, అది సత్యమైనది, అది కేవలం న్యాయమైనవి. దేవుని మాటలు, దేవుని యొక్క వాక్యము చదవడం వల్ల, వినడం వల్ల అవి న్యాయమైన మార్గంలోకి మనల్ని నడిపిస్తూ మనల్ని బ్రతికిస్తూ ఉంటాయి. మనల్ని బ్రతికించడం అంటే జీవంతో నింపడం, మన ఆత్మకు నెమ్మది కలిగించడం, మన ఆత్మలను కృంగిపోకుండా బలపరిచే మాటలతో నింపుతూ ఉంటాయి అటువంటి దేవుని మాటలు. అంతేకాకుండా అవి బంగారు కంటెను, విస్తారమైన మేలిమి బంగారు కంటెను కోరదగినవి, తేనె కంటెను, జుంటి తేనె దారుల కంటెను మధురమైనవి. అవని లోకంలో ఉన్న మరి విలువైన వస్తువులైన బంగారము కంటే అవి మేలిమి బంగారు కంటే కోరదగినవంట దేవుని మాటలు. అవును, ఆయన అపరంజి వంటి పాదములు కలిగిన వాడు. ఆ పాదాల యొద్దకు మనం వచ్చి ఆయన ధ్యానిస్తున్నప్పుడు, ఆయన స్తుతిస్తున్నప్పుడు, ఆయన ఘనపరుస్తున్నప్పుడు, ఆయన చెప్పే మాటలు మనం వింటున్నప్పుడు, ఆ మాటలు మనం గాయకుంటున్నప్పుడు ఆయన మనల్ని ఆయన 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 యొక్క మధురమైన జీవితంగా, ఆయన విలువైన జీవితాలుగా మనల్ని మార్చుకునే దేవుడు. ఈ విలువైన బంగారము కంటే, మేలిమి బంగారు కంటేను కోరదగినవి, మధురమైనవి అవి దేవుని మాటలు. అవి మన హృదయంలో నింపుకున్నప్పుడు మన ప్రాణాన్ని తెప్పల చేస్తుంది, మన ప్రాణాన్ని బ్రతికిస్తుంది. ఆయన వాక్యమే మనల్ని బ్రతికిస్తుంది. ఆయన వాక్యమే మనకు నెమ్మది కలిగిస్తుంది. ఆయన వాక్యమే మనకి జ్ఞానం పుట్టిస్తుంది. ఆయన వాక్యమే మన హృదయంలో సంతోషాన్ని కలిగిస్తుంది. దేవుని వాక్యమే మన కన్నులకు వెలిగిస్తుంది. దేవుని యొక్క వాక్యమే మనల్ని పవిత్రులుగా మారుస్తుంది. ఆయన మార్గంలో మనం నడవడానికి, న్యాయమైన మార్గంలో నడవడానికి, న్యాయమైన తీర్పులు చెప్పడానికి ఆయన మాటలే మనల్ని బలపరుస్తూ, నెమ్మదిపరుస్తూ, ఆయన యొక్క సంతోషంతో నింపుతూ ఉంటాయి. అంతేకాకుండా విలువైన దేవుని మాటలు మనలో నింపుకున్నప్పుడు ఆయన మనల్ని విలువైన వారిగా మారుస్తాడు. ఈ లోకంలో ఉన్న బంగారు కంటెను, మేలిమి బంగారము కంటెను ఆయన మాటలు విలువైనవి. అంతేకాకుండా మధురమైన తేనె కంటెను, జుంటి తేనె దారుల కంటెను మధురమైన మాటలతో ఆయన మనల్ని బలపరిచే దేవుడు. మన జీవితాలను విలువైన వాటిగా మారుస్తాడు. దేవుని వాక్యం వినటం వలన, గైకొనటం వలన, చదవటం వలన మన జీవితాలను విలువైన వాటిగా, మధురమైన వాటిగా మార్చే దేవుడు, దేవాది దేవుడు. అటువంటి దేవుని వాక్యాన్ని మనం ధ్యానిస్తూ మనం ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు ఆయన మనల్ని బలపరిచే దేవుడు. అబ్రాహామును బలపరిచాడు. అబ్రామా భయపడకము, ఇదిగో నీకు నేను కేడమే ఉన్నాను, నీ బహుమానం అత్యధికమనుగునని దేవుడు వాక్యము ద్వారా అబ్రాహామును దర్శించిన దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్న దేవుడు. అలనాడు ఉన్న దేవుడు ఈనాడు ఉన్నాడు. ఏనాడు ఆయన మారని దేవుడు, యుగములు మారని దేవుడు. ఆయన సత్య సంపూర్ణై, మా కృపా సత్య సంపూర్ణగా మన మధ్య నివసిస్తున్న దేవుడు. నీ వాక్యమే నన్ను బ్రతికించును, బాధలలో నాకు నెమ్మది కలుగజేసెను అని దేవుని వాక్యాల్లో నమ్మి ఆయన సన్నిధికి మనం చేరితే దేవుని మాటలు మనల్ని సంతోషపరుస్తుంటాయి. ఎంతో గొప్ప దేవుడండి. అంతేకాకుండా ఆ మాటల ద్వారా, వాటి ద్వారా నీ సేవకుడు హెచ్చరిక నొందును, వాటిని గైకొనటం వల్ల గొప్ప
లాభము కలుగును. తన పొరపాట్లు కనుగొనవలవాడు ఎవడు? నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషినిగా తీర్చుము. దురభిమాన పాపములో పడకుండా నీ సేవకుని ఆపుము. వాటిని నన్ను ఏలనీయకము. అప్పుడు నేను యథార్థవంతుణ్ణి, అధిక ద్రోహము చేయకుండా నిందారహితు నగుదును. యెహోవా నా ఆశ్రయ దుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలను నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారములగును గాక. ఎంత గొప్ప దేవుడండి! ఎంత గొప్ప దేవుడు! ఆయన మనతో మాట్లాడుతున్న దేవుడు. ఆయన మనకు సహాయకుడిగా, ఆయన మనల్ని ప్రేమించే దేవుడిగా ఉంటున్నాడు. వాక్యమై ఉన్న దేవుడు. వాక్యం, ఆ వాక్యము కృపాసత్య సంపూడుగా మన మధ్య నివాసం చేస్తున్న దేవుడు. ఆయన మనకిస్తున్న వాక్యం, నీ వాక్యమే నన్ను బ్రతికించుచున్నది, నీ బాధల్లో ఇదే నాకు నెమ్మది కలిగించున్నదని ధైర్యముతో మనం దేవుని వాక్యాన్ని గైకుంటున్నప్పుడు, దేవుడిస్తున్న వాగ్దానాలు, దేవుని వాక్యం చదువుట ద్వారా, వినుట ద్వారా, వాటిని గైకొనుట ద్వారా దేవుని వాక్యం మనల్ని మనల్ని మన ప్రాణాన్ని, కృంగిపోయిన ప్రాణాన్ని, కన్నీటిలో, కష్టాల్లో, బాధల్లో మునిగిపోయి నిరాశల్లో మన పరిస్థితులు మారవు అని మన ప్రాణాన్ని తలడింపజేస్తున్న ఆ మాటలన్నిటినీ, ఆ బాధలన్నిటినీ ఆయన తీసివేసి నెమ్మది కలిగజేసి మన ప్రాణమును తెప్పరిల్ల చేసే దేవుని మాటలండి. అంతేకాకుండా అవి ఎంతో నమ్మదగినవి. ఆ మాటలు నమ్మాడు యెహోవా వాక్యము. యెహోవా వాక్యం అబ్రాహాముకు నమ్మెను గనుక అది నీతిగా ఎంచబడి విశ్వాసం వైపు చూస్తూ దేవుడిస్తున్న వాగ్దానానికి, దేవుడిచ్చిన వాగ్దానాన్ని పొందుకున్నాడు. అవును, అవి ఎంతైనా దేవుని వాక్యం పవిత్రమైనది, పరిశుద్ధమైనది, నిష్కళంకమైన ఆ మాటలను మనం గైకున్నప్పుడు మన హృదయాలను తెప్పరిల్ల చేస్తుంటాడు. అవి జ్ఞానాన్ని, మనకి బుద్ధిహీనమైన మనకి ఆయన జ్ఞానాన్ని కలుగ చేసే దేవుని మాటలండి. అంతేకాకుండా మన హృదయాన్ని సంతోషపరిస్తే, కృంగిపోయిన మన హృదయాన్ని ఆయన సంతోష హృదయముగా మారుస్తాడు. ఆయన సన్నిధిలో ఉన్న సంపూర్ణ సంతోషాన్ని, సమాధానాన్ని మన హృదయానికి దయచేసే దేవుడు. ఈ లోకంలో మనం ఎన్ని చేసినా, ఏం చేసినా కలగని సంతోషం దేవుని మాటలు, దేవుని ఆదరణకరమైన మాటలు వినుట ద్వారా, మరి వాక్యము చదువుట ద్వారా మన హృదయానికి సంతోషాన్ని కలుగజేస్తాయి. అంతేకాకుండా ఆయన వెలుగై ఉన్న దేవుడు కాబట్టి ఆ వెలుగులోకి మనం వచ్చినప్పుడు, ఆ వెలుగులో ఉన్న వాక్యంతో మనం నింపబడినప్పుడు మన కన్నులకు వెలుగిచ్చే దేవుడు. అంతేకాకుండా అది పవిత్రమైనది, పరిశుద్ధమైనది. అది మన జీవితాల్లో నిత్యము నిలిచి మన సరియైన మార్గంలో ఆ వాక్యము నడిపిస్తుంది. పాపంలో పడిపోకుండా, దురాభిమాన పాపంలో పడిపోకుండా, నిర్దోషంగా దేవునిలో సన్నిధిలో యథార్థవంతులుగా చేయడానికి, ద్రోహం చేయకుండా నిందారహితులుగా ఉండడానికి దేవుని మాటలు, పవిత్రమైన మాటలు, పరిశుద్ధమైన దేవుని వాక్యం మనల్ని బలపరుస్తూ ఉంటుంది. అవి ఎంత గొప్పవంటే న్యాయముగా నడవడానికి అవి ఉపయోగపడతాయి. అంతేకాకుండా ఈ లోకంలో విలువే లేని మనకు మరి దేవుని వాక్యం మనకు విలువ తెస్తుంది. మరి మధురంగా మారుస్తుంది. మన జీవితాలను మధురముగా మార్చే వాక్యం అండి. ఆ మాటలు మన హృదయంలో ఉంచుకున్నప్పుడు, దేవుని వాక్యం మన హృదయాల్లో దాచుకున్నప్పుడు మన జీవితాలు మధురంగా మారుతాయి. మరి వాక్యం సెలవిస్తుంది కదా, మరి ద్వితీయోపదేశ కాండంలో మరి మరి అక్కడ ఆజ్ఞ ఇస్తున్నాడు. ఇదిగో నా మాటలు బాసికముగా కట్టుకో, నా మాటలు నీ కంఠానికి హారంగా చేసుకో, ఇదిగో నీ చేతి కడియములుగా ఉంచుకో. నువ్వు కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, నీ పిల్లలకి పడుకున్నప్పుడు, నడుస్తున్నప్పుడు నీ పిల్లలకు నేర్పించు అని దేవుని వాగ్దానం సెలవిస్తుంది. అవును, అలా నేర్చినప్పుడు, అలా మనం నడిచినప్పుడు మనం నిందారహితులుగా, అధిక ద్రోహం చేయకుండా, దురమాన పాపంలో పడిపోకుండా మనల్ని యథార్థమైన మార్గంలో, న్యాయమైన మార్గంలో మన కన్నులకు వెలిగిస్తూ, మనకు జీవాన్ని ఇస్తూ, ఆయన మనల్ని బ్రతికిస్తూ, ఆయన సరి అయిన మార్గంలో నడిపించే దేవుడు, మన జీవితాలను మధురంగా మార్చే దేవుడు. అటువంటి దేవుని వాక్యాన్ని మనం నిరంతరము నిత్యము ధ్యానించి ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు అవి మనకి గొప్ప
లాభం కలుగు చేస్తే మన జీవితాలకు నిత్య వారసులుగా మారుస్తాయి. కాబట్టి దేవుని సన్నిధిలో ఆయన ఇచ్చే హెచ్చరికలు పొందుకుంటూ సరైన మార్గంలో నడుస్తూ ఉన్నప్పుడు దేవుని వాక్యం మనల్ని బలపరుస్తుంది. నీ వాక్యమే నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధల్లో నాకు నెమ్మది కలిగించి ఉన్నదని అన్నాడు దావీదు భక్తుడు. అంటే దాని తర్వాత అబ్రాహాము గారు వాక్యం ద్వారా దర్శించారు. ఈరోజు దేవుడు నిన్ను నన్ను దర్శిస్తున్నాడు, వాక్యం ద్వారా దర్శిస్తున్న గొప్ప దేవుడు. అటువంటి దేవుని మనం కలిగి ఉన్నాం. ఆ దేవుడు ఇస్తున్న వాక్యాన్ని నిరంతరము నిత్యము దివారాత్రములు ధ్యానించువారు నిత్యము దేవుని వాక్యాన్ని దేవారాత్యాలు ధ్యానించి వాళ్ళు ధన్యులు అంటున్నాడు. అటువంటి విధంగా మనము దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ దేవుడిచ్చే మరి సంతోషాన్ని, సమాధానాన్ని మన హృదయాలకు తెప్పరిల చేయడం, మన ప్రాణాన్ని రక్షించడానికి, మన కన్నులకు వెలుగుగా, మన జీవాలకి మనకు జ్ఞానం కలిగించే విధంగా దేవుని యొక్క మధురమైన జీవితాన్ని, దేవుడిచ్చే విలువైన జీవితాన్ని దేవుని వాక్యము ద్వారా మన హృదయాలను కట్టుకుంటూ నిరంతరము ఆయన సన్నిధిలో దివారాత్రాలు ధ్యానించుదాం. ఎందుకంటే కీర్తన ఒకటో అధ్యాయం 2 చూసినప్పుడు ఆయన అంటున్నాడు కదా, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువలు యోరం నాటబడినది, ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయునదంతయు సఫలమగును. దేవుడిస్తున్నాడు. అవును, ఆ లాభకరమైనది నువ్వు పొందుకోవాలి అంటే ఇదిగో దేవుడి సన్నిధిలో దివారాత్రములు ఆయన ధర్మశాస్త్రాన్ని ధ్యానించేవారుగా ఉంటుండాలి. లేదంటే ఇంకో నాకు చదువు రాదు అనుకుంటే దేవుని వాక్యాన్ని ఆన్లైన్ ద్వారా, ఫోన్ల ద్వారా అనేక విధాలుగా దేవుని స్వరం వినబడుతుంది. దేవుని వాక్యం మనల్ని దర్శిస్తుంది. దాని ద్వారా మనము దేవుని వాక్యాన్ని మన హృదయంలో దాచుకున్నప్పుడు మనము వాక్యము ద్వారా బ్రతికించబడతాం. మన నెమ్మది కలుగుతుంది, శాంతి కలుగుతుంది, మనం ధన్యత జీవితం పొందుకుంటాం. మనం చేసే ప్రతి పని ఆయన దేవాది దేవుడు సఫలపరుస్తాడు. కాబట్టి దేవుడు గొప్ప దేవుడు. ఆయన యొక్క కార్యం మన జీవితంలో జరగాలి అంటే దేవుని మాటలు వినేవారుగా మనం ఉంటూ ఉండాలి. మనం ప్రార్థన చేయడమే కాకుండా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు, మనం ప్రార్థన చేస్తున్నప్పుడు దేవునితో మాట్లాడుతున్నాం, మనం దేవుడు మొరపెడుతున్నాం, దేవునికి మన విషయాలన్నీ తెలియజేస్తున్నాం. మనము హెచ్చరిక పొంది జ్ఞానవంతులుగా సరైన మార్గంలో నడవాలి అంటే దేవుని వాక్యం మనకు చాలా ఇంపార్టెంట్. మరి అందుకే 119వ కీర్తన 105వ వచనంలో అంటాడు కదా దావీదు భక్తుడు, ఇది నీ వాక్యమే నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది అంటున్నాడు. అవును, అటువంటి వెలుగై ఉన్న దేవుణ్ణి, వాక్యమే ఉన్న దేవుణ్ణి మనము వాక్యమును ధ్యానిస్తూ సరి అయిన మార్గములో మనం చేసే ప్రతి పని సఫలం అవ్వాలి. మనం ఆయన చెంత ఎల్లప్పుడూ చిగురించే వారిగా, ఆయన చెంత ధన్య జీవితం పొందుకోవాలి, ఆయన ఇచ్చే సంతోషాన్ని పొందుకోవాలి, ఆయన ఇచ్చే నెమ్మది పొందుకోవాలి, ఆయన చూపించే జ్ఞానాన్ని పొందుకోవాలి, ఆయన యొక్క పవిత్రంగా, పరిశుద్ధంగా ఆయన సన్నిధిలో మనం జీవించాలి. అవి న్యాయమైన మార్గంలో విలువైన వారిగా, మధురమైన జీవితాలుగా మనం మారాలి అంటే, మన జీవితాలు లాభకరంగా మార్చుకోవాలంటే దేవుని వాక్యాన్ని మనము ధ్యానిస్తూ ఉండాలి. నీ వాక్యమే నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలలో నాకు నెమ్మది కలిగి ఉన్నదని దేవుడు మనతో మాట్లాడిన గొప్ప వాక్యానికి దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ, దేవుడు మన జీవితాల్లో మనం ఇవన్నీ ప్రాణంలో ఉన్న దేవునిచ్చే ప్రాణం నెమ్మది పొందుకునే వారిగా, ఆయన ఇచ్చే ఆ విలువైన జీవితాన్ని, మధురమైన జీవితాన్ని, మరి మనం చేసే ప్రతి పనిని సఫలం అవ్వాలి అంటే దేవుని వాక్యం నిరంతరము దివారాత్రాలు ధ్యానిస్తూ ఆయన సన్నిధిలో గడిపేవారిగా మన జీవితాలను ఆయన పరిశుద్ధ స్థలములో మరి పచ్చని ఒలివ మొక్కల వలె ఉండే విధంగా దేవుని సన్నిధిలో అడుగుదాం. స్తోత్రమయా, స్తోత్రం 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 స్తోత్రం. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపా సత్య సంపూర్ణుడా, నాట్యమయ్యున్న నందనమయ్యా. కృపా సత్య సంపూర్ణుడా, వాక్యమయ్యున్ యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను
బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. స్తుతుల సింహాసనం మీద ఆసీనుడైన వాడా గొప్ప దేవానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. వాక్యమే ఉన్నవాడానికి వందనాలు చెల్లిస్తున్నా. కృపా సత్య సంపూడిగా దేవా మా మధ్య నివాసం చేస్తున్నావాడా. ఇదిగో తండ్రి నీ జీవ మార్గములో దేవా నిత్య రాజ్యానికి వారసులుగా మమ్మల్ని దేవా నీ రాకడ సమయం కొరకు సిద్ధపరుస్తున్నవాడా. నీ వాక్కుతో దేవా అయ్యా ఇదిగో మమ్మల్ని బలపరుస్తున్నావాడా నీకు వందనాలు చెల్లిస్తున్నాను. నీ వాక్యముతో మమ్మల్ని ఉదక స్నానం చేయిస్తున్నావాడా నీకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఎంత గొప్ప దేవుడో దేవా. అయ్యా ఇదిగో తండ్రి నీ వాక్యము మమ్మల్ని బ్రతికిస్తుందయ్యా. అయ్యా ఇదిగో నా బాధల్లో దేవా మాకు నెమ్మది కలిగిస్తున్న దేవా. అవునయ్యా మా పరిస్థితులు కష్టాల్లో నష్టాల్లో కన్నీరులో ఇబ్బందికర పరిస్థితుల్లో దేవా అయ్యా ఇదిగో నిరాశలో ఉన్నప్పుడు దేవా నీ వాక్యము మమ్మల్ని ఆదరిస్తుందయ్యా. నీ వాక్యమే దేవా మా ఆత్మకు స్వాంతన కలుగజేస్తుందయ్యా. నీ వాక్యమే దేవా మాకు నెమ్మది కలుగజేస్తుందయ్యా. వాక్యమే ఉన్న దేవుడానికి వందనాలు చెల్లిస్తున్నాను అయ్యా. ఇదిగో తండ్రి అయ్యా ఇదిగో తండ్రి మా మధ్య ఆ వాక్యము కృపాసత్య సంపూర్ణగా దేవా మా మధ్య యేసుక్రీస్తు యొక్క నామములో దేవా నివాసం చేస్తున్నవడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. నీ నామం బలమైన నామం అయ్యా. నీ నామము గొప్ప నామం కలిగి దేవా అయ్యా ఇదిగో నీ నామాన్ని చెంత చేరి ఉన్న ప్రతి బిడ్డను దేవా అయ్యా ఇదిగో నెమ్మది దయచేస్తున్నవడానికి వందనాలు చెల్లిస్తున్నాను. ఆదరణ కలిగిస్తున్నవడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అలనాడు అబ్రహాం కృంగిపోతున్నప్పుడు దేవా అయ్యా ఇదిగో తండ్రి వాక్యమునే దేవా యెహోవా వాక్యము అబ్రాహామును దర్శించును అంటున్నావయ్యా. అవునయ్యా నువ్వు దర్శించి దేవా నీ బహుమానం అత్యధిక మగునని దేవా అయ్యా ఇదిగో తండ్రి నీకు వారసుడు కలుగుతాడని దేవా అయ్యా ఇదిగో తండ్రి నువ్వు ఇచ్చిన వాగ్దానాన్ని దేవా అబ్రాహాము నమ్మినయ్యా. నీ వాక్యాన్ని నమ్మిన దేవుడా నమ్మిన అబ్రాహాము దేవా ఇదిగో తండ్రి వాగ్దానాన్ని పొందుకున్నాడయ్యా. ఈరోజు ఇదిగో తండ్రి మాతో మాట్లాడినవాడా ఇదిగో మా బాధల్లో శ్రమల్లో కన్నీళ్ళలో కష్టాల్లో దేవా నువ్వు నెమ్మది కలుగు చేస్తావని దేవా మమ్మల్ని బ్రతికించి జీవాన్ని ఇస్తామని దేవా మాతో మాట్లాడినవాడా నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. నీ వాక్యం చేత పట్టుకొని మేము దేవా అయ్యా ఇదిగో తండ్రి నీ వాక్యాన్ని మేము నమ్ముతున్నామయ్యా. అయ్యా మా జీవితాల్లో నీ వాగ్దానాన్ని నెరవేర్చబడుచున్నాను అయ్యా. ఇదిగో నీ వాక్యము మా హృదయాలను తెప్పల చేస్తుందయ్యా. మా ప్రాణమును దేవా తెప్పల చేస్తుందయ్యా. నీ వాక్యమే దేవా మాకు దేవా మాకు ఇదిగో తండ్రి మాకు దేవా ఇదిగో జ్ఞానాన్ని కలుగజేస్తుందయ్యా. మమ్మల్ని సరి అయిన మార్గంలో నడిపిస్తుందయ్యా. అయ్యా ఇదిగో నీ వాక్యమే దేవా న్యాయమైన క్రియలు చేసేవారిగా దేవా నీ యందు భయభక్తులు నిలిపే విధంగా దేవా నీ యందు దేవా ఇదిగో పవిత్రంగా పరిశుద్ధంగా జీవించే కృపను మాకు దయచేస్తుంది అయ్యా. అయ్యా ఇదిగో నీ వాక్యమే దేవా మమ్మల్ని సరి అయిన మార్గంలో నడిపిస్తూ దేవా ఓ దేవాది దేవా వెలుగు ఉన్న దేవుడా ఇదిగో నీ వెలుగుతో దేవా అయ్యా మమ్మల్ని నింపుతున్నవాడా నీ జీవముతో దేవా నీ వాక్యం అనే జీవంతో దేవా మమ్మల్ని జీవింపజేస్తున్నవడానికి వందనాలు చెల్లిస్తున్నా. మా కన్నులకు వెలిగించి దేవా మమ్మల్ని సరి అయిన మార్గంలో నడిపిస్తున్నవడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. మన పాపంలో పడిపోకుండా అయ్యా ఇదిగో తండ్రి ద్రోహం చేయకుండా దేవా పాపం చేయకుండా దేవా నిందారహితులుగా యథార్థవంతులుగా నిర్దోషులుగా దేవా నీ సన్నిధిలో మేము ఉండాలంటే దేవా ఇదిగో నీ వాక్యాన్ని ధ్యానించేవారిగా దేవా మా హృదయాలను కట్టుకోబడొచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి నువ్వు చేసే హెచ్చరికరమైన మాటలతో దేవా అయ్యా ఇదిగో తండ్రి మమ్మల్ని దేవా సరి అయిన మార్గంలో నడిపించబడొచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో నువ్వు ఇస్తున్న లాభకరమైన మాటలను దేవా మేము పొందుకునే వారిగా చూడొచ్చున్నారు. మా జీవితాలు విలువేలేని మా జీవితాల కొరకు దేవా అయ్యా శిలువ మీద ప్రాణం పెట్టి తిరిగి లేచిన గొప్ప దేవా విలువ తెచ్చిన గొప్ప దేవానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. విలువేలేని మాకు దేవా అయ్యా ఇదిగో నీ పరిశుద్ధ రక్తము ద్వారా మమ్మల్ని కడిగి దేవా అయ్యా ఇదిగో తండ్రి విలువైన వారిగా మమ్మల్ని మారుస్తున్నావాడా. అటువంటి విలువైన మాటలతో దేవా మమ్మల్ని నింపి బలపరచొచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి తేనె కంటే చుట్టూ తేనె ధారల కన్నా మధురమైన మధురంగా అదే మా జీవితాలను మార్చబడుచున్నానయ్యా. అయ్యా బలవంతుడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. దివారాత్రములు దేవా నీ ధర్మశాస్త్రాన్ని ధ్యానిస్తూ దేవా నీ సన్నిధిలో ధన్యుడిగా పిలిపించుకోవడానికి కృప చూపించబడుచున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి చేరవచ్చిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకుని దేవా దివారాత్రని నీ వాక్యమును ధ్యానించేవారిగా దేవా విని గైకొనేవారిగా దేవా మా నుదుట బాస్కములుగా దేవా మా చేతి కడియములుగా దేవా అయ్యా మా కంఠానికి హారములుగా దేవా అయ్యా ఇదిగో తండ్రి మేము ధరించడానికి కృప చూపించబడుచున్నాను. నీ వాక్యమే మమ్మల్ని బ్రతికిస్తుందయ్యా. నీ వాక్యమే మాకు
మాకు నెమ్మది కలుగజేస్తుంది అయ్యా. నీ వాక్యమే దేవా అయ్యా ఇదిగో తండ్రి మా త్రోవకు వెలుగై ఉన్నదయ్యా. నీ మాటలే దేవా అయ్యా మమ్మల్ని సరి అయిన మార్గంలో జీవింపజేస్తుంది అయ్యా. అటువంటి జీవితాన్ని మాకు దాయిచ్యమడుచున్నాను. నీ వాక్యము ద్వారా దేవా మా మీద ఉన్న శాపాన్ని పాపాన్ని తొలగించి దేవా అయ్యా ఇదిగో నీ కృపలో దయలో దేవా విలువైన వారిగా మధురమైన జీవితాలుగా మా జీవితాలను మార్చబడుచున్నాను. మా హృదయాల్లో దేవా నీ వాక్కుతో సంతోషాన్ని కలిగించబడుచున్నాను. బలవంతుడానికి కొందనాలు చెల్లిస్తున్నాను. ఎంత మంచి దేవుడో దేవా, నీ వాక్యమే ఉన్న దేవుడా, ఇదిగో మమ్మల్ని దర్శించిన వాడా, మాతో మాట్లాడిన వాడా, మమ్మల్ని చూచిన వాడానికి కొందనాలు చెల్లిస్తూ ఇదిగో విత్తిన ప్రతి వాక్యాన్ని దేవా విత్తనాన్ని దేవ బహుగా ఫలింపచేయవచ్చున్నాను అయ్యా. ఇగో మంచి నెలన పడే విత్తనంగా దేవా దీన్ని అభివృద్ధి పరచబడుచున్నానయ్యా. నీ వాక్యము దేవా ఇదిగో తండ్రి ఆదరణ లేని వారికి ఆదరణ దాయిచ్యబడుచున్నాను. కృంగిపోయిన వారిని లేవనెత్తబడుచున్నాను అయ్యా. బలహీనలు బలవంతులుగా మార్చబడుచున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి నీ సన్నిధిలో ఈ వాక్యం ద్వారా నీ స్వరం ద్వారా వింటున్న ప్రతి బిడ్డను దేవా నీ కొరకు బలవంతులుగా మార్చుకొని వారి జీవితాలను మధురమైన వారిగా మార్చమని అయ్యా ఇదిగో వారి హృదయాల సంతోషాన్ని కలిగించమని నీ కృపలో దయలో ప్రతి బిడ్డను దీవించి ఆశించి అభివృద్ధి పరచమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థించి పొంది ఉన్నాను నా పరమ తండ్రి, ఆమేన్. పరలోక ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి మీద నెరవేరును గాక. మాకు అవసరమైన దినాహారం మాకు దాయిచ్యం, మరణస్తులు మిషించు ప్రకారం మరణం క్షమించము, మమ్మ శోధనలో తెక కీడును తప్పించము. ఎందుకనగా రాజ్యము బలము మహిమ నిరంతరం నీవు ఉన్నావు తండ్రి, ఆమేన్. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశ్రయించును గాక, ఆమేన్. రేపటి దినాన మరి ఒకసారి అందరం కలుద్దాం. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.